హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వార్తల్లో ఈరోజు పేపర్లో మనం చూసుకుంటే ఒక వార్త అయితే హల్చల్ అవుతుంది. అది ఏంటి అని అంటే మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఉందో, రిజిస్టర్ ఆఫీస్, జిల్లా రిజిస్టర్ ఆఫీస్ ఏదైతే ఉందో దాన్ని తగలబెట్టేశారంట. యాక్చువల్లీ ఇది జరిగింది ఈ రోజు కాదు, ఆదివారం రాత్రి జరిగింది. ఇది ఎవరు అంటే మాజీ ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రోద్బలంతో ఆయనకి బాగా కావలసిన వ్యక్తి అయిన వైఎస్ఆర్సీపీ నాయకులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన అనుచరులు వీళ్ళందరూ కలిసి ఆ రిజిస్టర్ ఆఫీస్ ని తగలబెట్టడం అయితే జరిగిందంట. అసలు ఏంటి ఈ రిజిస్టర్ ఆఫీస్ ని తగలబెట్టడం ఏంటని చెప్పి మనం పాయింట్లోకి వెళ్తే, దాదాపుగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీద అంటే పెద్దిరెడ్డి గారి మీద గతంలో మంత్రి కింద పనిచేశారు. వాళ్ళ అబ్బాయి మిథున్ రెడ్డి ఎంపీ కింద ఉన్నారు. ఇప్పుడు కూడా ఆయన ఎంపీ కింద ఉన్నారు, ఈయన ఎమ్మెల్యే కింద ఉన్నారు. అయితే గత 5 ఏళ్లలో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో దాదాపుగా 982 ఎకరాల భూమిని ఈ పెద్దిరెడ్డి గారు అయితే కబ్జా చేయడమే కానీ, లేకపోతే దొంగ రిజిస్ట్రేషన్ చేయడం అయితే జరిగిందంట. అయితే ఏవైతే ఉన్నాయో ఈ దొంగ రిజిస్ట్రేషన్కి సంబంధించిన కాగితాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటి మీద అంటే ప్రభుత్వం ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం ఎప్పుడైతే దీని మీద ఫోకస్ చేస్తుందో ఖచ్చితంగా వీళ్ళ మెడ చుట్టూ ఉచ్చు బిగించుకుంటుంది. ఖచ్చితంగా వీళ్ళ జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. ఓన్లీ పెద్దిరెడ్డే కాదు, ఆయన బెనామీలే కాదు, ఆయన ఫ్యామిలీ మెంబర్సే కాదు, ఈవెన్ కొన్ని సందర్భాల్లో తేడా వస్తే జగన్మోహన్ రెడ్డి కూడా దాంట్లో ఆ స్కామ్లో, ఆ భూ స్కామ్లో భాగం ఉండేటట్టు, ఇంకా చాలా మంది కూడా భాగం ఉండేటట్టు అయితే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది ఆదివారం రాత్రి జరిగితే సోమవారం ఉదయం మనం చూసుకుంటే ఎవరికి తెలియదు. అసలు ఈ టాపిక్ ని ఎవరికి తెలియకుండా అసలు రిజిస్టర్ కార్యాలయం ఎందుకు తగలబడిపోయింది, షార్ట్ సర్క్యూట్ వల్ల తగలబడిపోయింది అనేటట్టు ఆ టాపిక్ ని డైవర్ట్ చేయండి. యాక్చువల్లీ మెయిన్ టాపిక్ ఇది. ఈ మెయిన్ టాపిక్ ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి నల్లకండువాలు వేసుకొచ్చి ప్లకార్డులు పట్టుకొచ్చి రాష్ట్రపతి వాళ్ళని విధించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, కూటమి ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ మరుగున పడిపోతుందని చెప్పి ధర్నా చేస్తున్నారు. యాక్చువల్లీ మెయిన్ టాపిక్ అది కాదే. మెయిన్ టాపిక్ వచ్చేటప్పటికి ఇది, ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయం ఏదైతే ఉందో దీన్ని తగలబెట్టేశారండి. దీంట్లో కొన్ని 100 ఎకరాల భూములు అనేవి కబ్జా చేశారు, అవినీతి కబ్జా అయితే చేశారు. అవి ఎప్పుడైతే ఆధారాలు దొరుకుతాయో ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అనేది ఖచ్చితంగా వీళ్ళ మీద అయితే సిబిఐ ఎంక్వైరీ ఖచ్చితంగా వేయించిందంటే ఖచ్చితంగా వీళ్ళ ఆధారాలు బయటపడ్డాయంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళైతే దాన్ని తగలబెట్టడం అయితే జరిగింది. ఆ మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఆడుతున్న ఒక పొలిటికల్ డ్రామా, ఒక పొలిటికల్ నాటకమే ఈరోజు పార్లమెంట్ లో రాష్ట్రపతి పాలన ఇవ్వాలని చెప్పి ధర్నా చేయడం, నిన్న అసెంబ్లీలో ధర్నా చేయడం, ఇవి యాక్చువల్లీ ఆ మెయిన్ ఇష్యూని డైవర్ట్ చేయడానికి ఇదంతా చేశారు. కానీ ఎక్కడ మిస్ అయ్యి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఇంకా చాలా జరిగినాయి, ఇంకా ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం అయితే యాక్షన్ తీసుకుంటుంది. అసలు ఇది మెయిన్ టాపిక్ ఎలా అనుకుంటున్నారంటే, ఈ భూముల కాగితాలకు సంబంధించినవన్నీ కూడా రిజిస్టర్ కార్యాలయం తగలబెట్టేసిన టైంలో అక్కడ దాదాపుగా 100 మీటర్ల వరకు పోలీసులు వచ్చి అక్కడ ఎంక్వైరీ చేసి సర్చింగ్ చేస్తే అక్కడ దాదాపుగా బీర్ బాటిల్స్, అగ్గిపెట్లు కనిపించినాయి అంటండి. అంటే పైగా అక్కడ సీసీ కెమెరాలు కూడా పని చేయకుండా చేశారంటండి. యాక్చువల్లీ మాజీ ఆర్డీఓ ఎవరైతే ఉన్నారో ఆ మురళీ గారు అన్న ఆయన పెద్దిరెడ్డికి బాగా సన్నిహితుడు అంటండి. ఇప్పుడున్న ఆర్డీఓతో చేతులు కలిపి ఇది తగలబెట్టడం అయితే జరిగిందంటండి. ఇప్పుడున్న ఆర్డీఓని ఆల్రెడీ పోలీసులు అయితే కస్టడీలోకి తీసుకోవడం అయితే జరిగింది. ఖచ్చితంగా వాళ్ళు చేసిన ఎంక్వైరీలో నిజాలు బయటకు వస్తే మాత్రం ఖచ్చితంగా మాజీ ఆర్డీఓ మురళీ గారు కానీ, లేకపోతే పెద్దిరెడ్డి కానీ, లేకపోతే ఆయన అనుచరులు కానీ, ఆయన బెనామీలు కానీ, లేకపోతే ఆయన ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా ఈ భూ ఆక్రమణలు, భూ కబ్జాలు వీటికి సంబంధించిన ఆధారాలు ఖచ్చితంగా దొరికే ఫలం అయితే ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. అది అందులో డౌటే లేదు. అయితే ఆ రోజు 10:30 వరకు అసలు ఆయన ఆ ప్రాంతంలో అక్కడ కనిపించినట్టు కొంతమంది చెప్పడం, అక్కడ బీర్ బాటిల్స్ ఉన్నాయి అంటే బీర్ బాటిల్స్ లో పెట్రోల్ లేకపోతే ఈ డీజిల్ ఏదో తెచ్చినట్టు, ఆ అగ్గి పుల్లలు కూడా దొరికినాయి అనేటట్టు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. పైగా సీసీ కెమెరాలు పని చేయకుండా చేశారనేటట్టు అయితే ఆధారాలు దొరుకుతున్నాయి. ఈవెన్ ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ తో మాట్లాడితే షార్ట్ సర్క్యూట్ అయితే ఏం జరగలేదండి అని చెప్పి వాళ్ళు ఓపెన్ గా ఉన్నట్టు నిజాలు అయితే ఆల్రెడీ చెప్పడం అయితే జరిగిందంట. ఖచ్చితంగా ఇదైతే ఒక ప్రీ ప్లాన్డ్ గా ఈ రిజిస్టర్ ఆఫీస్ ని అయితే తగలబెట్టడం జరిగింది.
ఇందులో ఇది మెయిన్ టాపిక్ అయితే దీన్ని డైవర్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అసెంబ్లీలో ధర్నా చేస్తున్నట్టు, అక్కడ విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి అఖిలపక్ష సమావేశ భేటీల్లో రాష్ట్రపతి పాలన విధించాలి ఆంధ్రప్రదేశ్ అనేటట్టు వాళ్ళు అక్కడ ధర్నా చేస్తున్నట్టు, జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రోజు ఢిల్లీ వెళ్ళినట్టు అయితే మనకైతే సమాచారం అవుతుంది. ఇదంతా ఏంటంటే ఒక పొలిటికల్ డ్రామా. ఏంటంటే బ్యాక్ డ్రాప్ లో ఈ విషయాన్ని సైడ్ చేయడానికి. యాక్చువల్లీ దీనికంటే ముందు ఒక విషయం ఉందండి. ఏది ఏ విషయం అని అంటే విజయసాయి రెడ్డి సంబంధించి అక్రమ సంబంధం గురించి వచ్చిన టాపిక్ ని డైవర్ట్ చేయడానికి వినుకొండ ఘటన జరిగిందాన్ని పొలిటికల్ గా రుద్దారు. యాక్చువల్లీ అది వాళ్ళ వ్యక్తిగత కక్షల మధ్య జరిగిన గొడవని రాజకీయ పార్టీలకి పులిమి నా కార్యకర్తను చంపేశారు టీడీపీ అనేటట్టు మాట్లాడుతున్నారు. తీరా చూస్తే వాళ్ళిద్దరూ వాళ్ళ పార్టీ నాయకులే, ఒకప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళే. ఈ చంపినోడే ఒక ఎలక్షన్స్ ముందు టీడీపీలో జాయిన్ అయ్యాడు. కాకపోతే ఏంటంటే వీళ్ళిద్దరికి ఎలక్షన్స్ ముందే వ్యక్తిగత వివాదాలు, వ్యక్తిగత గొడవలు ఉండడం వల్ల అది కక్ష పెట్టుకొని ఈ రోజు తను చంపడం జరిగింది. అంటే అక్కడ విజయసాయి రెడ్డి టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ వినుకొండ ఏదైతే హత్య ఘటన ఉందో దీన్ని టార్గెట్ చేశారు. ఇక్కడ రెండోది వచ్చేటప్పటికి ఇక్కడ ఏదైతే మదనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయం తగలబెట్టారో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇక్కడ అసెంబ్లీలో ధర్నా చేయడం, రాష్ట్రపతి వాళ్ళని విధించాలి, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనేటట్టు ఇది ఒక పొలిటికల్ డ్రామా కింద జగన్మోహన్ రెడ్డి అయితే ప్లాన్ చేయడం అయితే జరిగింది. కానీ ఏంటంటే చాలా మందికి కూడా తన వెనకాల తిరిగే నాయకులకు కూడా తెలియదు.